వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. నలంద యూనివర్సిటీని 5వ శతాబ్దంలో మొదటి కుమారగుప్తుడు బీహార్లో కట్టించాడు. ఒకప్పుడు దేశానికే కాదు ప్రపంచానికి కూడా అక్షరాస్యతలో ప్రథమంగా ఉన్న రాష్ట్రం బీహార్. ఇప్పుడు మొత్తం అసలు అక్షరాస్యతలో దేశంలోనే చివర్లో నిలిచిన రాష్ట్రం బీహార్. అటువంటి బీహార్ రాష్ట్రంలో మొదటి కుమారగుప్తుడు ఈ నలంద యూనివర్సిటీని కట్టించాడు. నలంద యూనివర్సిటీ అసలు నలంద అంటే మీనింగ్ ఏంటో ముందు తెలుసుకున్నా. నా ప్లస్ ఆలం ప్లస్ ద అనే సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది ఈ నలంద యూనివర్సిటీ. అంటే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. దీని తెలుగు అర్థం ఏంటి అంటే ధారాళంగా ప్రవహిస్తున్న విద్య అని నలంద యూనివర్సిటీకి అర్థం. ఈ నలంద యూనివర్సిటీకి చైనా, జపాన్, పర్షియా, ఇండోనేషియా, శ్రీలంక దేశాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవాళ్ళు. నలంద యూనివర్సిటీ 5వ శతాబ్దంలో స్టార్ట్ అయినప్పటికి కూడా మనకు 7వ శతాబ్దంలో ఇద్దరు చైనా యాత్రికులు వచ్చి ఇక్కడ ఒక నలంద యూనివర్సిటీ బీహార్లో ఉందని చెప్పే వరకు కూడా మన వాళ్ళకు తెలియనే తెలియదు. ఇట్సింగ్ ఒకసారి నలంద యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి దాంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడంట. అప్పుడు ఆ నలంద యూనివర్సిటీ ముందు ఉన్న వాచ్మెన్ వచ్చి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు నలంద యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని ఆ వాచ్మెన్ అన్ని క్వశ్చన్ చేస్తాడంట. అప్పుడు ఇట్సింగ్ ఏం చెప్తాడంటే, నేను చైనాలోనే గొప్ప మేధావిని, నా అంత నాలెడ్జ్ చైనాలోనే అసలు ఎవ్వరికీ లేదు, అసలు నేను మీ యూనివర్సిటీకి రావడం మీరు చేసుకున్న అదృష్టం, నా అంత గొప్ప మేధావి రావడం, అసలు యూనివర్సిటీలో విద్యార్థులకు విద్య ఎలా చెబుతున్నారు అనేది చూడడానికి టెస్ట్ చేయడానికి నేను వచ్చినా అని చెప్పి ఆయన వాచ్మెన్కి చెప్తాడంట. అప్పుడు ఆ వాచ్మెన్, అవునా, మీరు చైనాలోనే గొప్ప మేధావా, అయితే నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈ విశ్వవిద్యాలయం లోపలికి అనుమతిస్తా అని ఆ వాచ్మెన్ చెప్తారంట. అప్పుడు దానికి ఇట్సింగ్, ఓ నేను ఆన్సర్ చేయలేకపోవటమా, నేను ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ ఈ వరల్డ్లోనే ఉండవు, సో మీరు ఏమడిగినా నేను ఆన్సర్ చేసేస్తా అని అతను చాలా గర్వంగా వాచ్మెన్కి సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ వాచ్మెన్ కొన్ని క్వశ్చన్స్ను ఇట్సింగ్ని అడుగుతాడు. అప్పుడు వాటికి ఆ ఇట్సింగ్ ఆన్సర్ చెయ్యలేక తల కిందికేసి నించుంటాడంట. అప్పుడు ఇట్సింగ్ అవమాన భారంతో ఓడిపోయినా అని చాలా వినయంగా వాచ్మెన్ని, తప్పైందండి, మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పలేకపోయా, కానీ దయచేసి నన్ను యూనివర్సిటీలోకి పంపించండి, మీరే ఇంత నాలెడ్జ్గా ఉంటే యూనివర్సిటీలో ఉన్న గురువులు ఎలా ఉంటారు, అందులో ఉన్న విద్యార్థులు ఎలా ఉంటారు తెలుసుకోవడానికి నేను ఈ యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి నన్ను పంపించండి అని అడుగుతాడట. దానికి ఆ వాచ్మెన్, వెళ్ళండి, అయితే వెళ్ళి చూసి రండి అని చెప్పి పంపిస్తాడట. అయితే నిజానికి ఇట్సింగ్ చెప్పిన మాట నిజమే, చైనాలో ఆయనే గొప్ప మేధావి, కానీ నలంద యూనివర్సిటీ ముందు ఉన్న వాచ్మెన్ కంటే తక్కువ నాలెడ్జ్ అతనికి ఉంది. దీన్ని బట్టి చూస్తే మన యూనివర్సిటీలు విద్యార్థులకు ఎటువంటి నాలెడ్జ్ ఇచ్చేయి, దాని ముందు ఉన్న వాళ్ళకే అంత నాలెడ్జ్ ఉంటే మన సంస్కృతి ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ నలంద యూనివర్సిటీలో గణితము, ఖగోళ శాస్త్రము, వైద్య శాస్త్రము, ఆస్ట్రాలజీ, ఫిజియోథెరపీ లాంటి విద్యలు కూడా నేర్పించేవారట. ఇక ఈ నలంద యూనివర్సిటీలో ప్రవేశం కొరకు ఎటువంటి ఎంట్రన్స్ టెస్టులు ఉండవు. జాతి, కులం, మతం లాంటి ఎటువంటి భేదాలు కూడా ఈ నలంద యూనివర్సిటీలో చూసేవాళ్ళు కాదు. ఇప్పటి ఆధునికంగా నేర్పించే కరాటే, కుంఫు, యోగా అండ్ మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు కూడా అప్పట్లో నలంద యూనివర్సిటీలో నేర్పించేవారట. కానీ నలంద యూనివర్సిటీలో ఎంట్రన్స్ పొందాలంటే మాత్రం కొన్ని కఠినమైన పరీక్షలు నెగ్గిన తర్వాత యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఇచ్చేవారట. ఆ కఠినమైన పరీక్షలు నెగ్గి అందులోకి ప్రవేశించిన ప్రతి విద్యార్థి ఎంతో మెరుగైన జ్ఞానంతో బయటికి వచ్చేవారని ఒక ప్రచారం కూడా ఉంది. 5వ శతాబ్దంలో స్థాపించిన నలంద యూనివర్సిటీలో ఆ సమయంలోనే 10,000కు పైగా బౌద్ధ సన్యాసులు అక్కడే ఉండేవాళ్ళట. ఇక 15,000కు పైగా టీచర్స్, 25,000కు పైగా స్టూడెంట్స్ అక్కడే ఉండి విద్యను అభ్యసించేవాళ్ళు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది, ప్రపంచంలోనే మొట్టమొదటి బోర్డింగ్ స్కూల్, అవును హాస్టల్, మొట్టమొదటి హాస్టల్ నలంద విశ్వవిద్యాలయంలోనే ఉంది. ఇక నలంద విశ్వవిద్యాలయంలో వీళ్ళకి చెప్పే పాఠాలన్నీ కూడా ఉపనిషత్తుల్లోంచి తీసుకొని దాంట్లోంచి మంచి మంచి విషయాలన్నీ విద్యార్థులకు చెప్పి మేధావులుగా, తెలివిగల వాళ్ళుగా ప్రపంచంలోకి వదిలిపెట్టారు. ఇక నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వాళ్ళలో ఆర్యభట్ట, నాగార్జున, ధర్మపాల్, హర్షవర్ధన లాంటి గొప్ప గొప్ప మేధావులు విద్యను అభ్యసించారు. ఇక ఆర్యభట్ట అదే నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ఆ విశ్వవిద్యాలయానికే హెడ్ అయ్యాడు. మీరు ఎప్పుడైనా ఊహించుకోగలరా,
జీరో లేకుండా గణితాన్ని, అంతకుముందు గణితం గురించి మనకు తెలియదు. ఆర్యభట్ట జీరో కనిపెట్టిన తర్వాత గణితంలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు జరిగాయో అటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్తని ఇచ్చింది కూడా మన ఈ నలంద యూనివర్సిటీయే. ఇక నలంద యూనివర్సిటీ తగలబడ్డం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నలంద యూనివర్సిటీకి పైన మొత్తం 800 సంవత్సరాలు నిర్విఘ్నంగా నలంద యూనివర్సిటీ చిన్న ప్రాబ్లం లేకుండా నడిచింది. ఆ సమయంలో ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకొని జ్ఞానాన్ని పొందారు. కానీ 800 సంవత్సరాల తర్వాత మన యూనివర్సిటీ పైన పర్షియన్ల కన్నుపడి మన యూనివర్సిటీని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మొత్తం 3 సార్లు నలంద యూనివర్సిటీ పైన దాడులు జరిగాయి. 2 సార్లు జరిగిన దాడిలో నలంద యూనివర్సిటీ సేఫ్ గా బయటపడింది. ఆ సమయంలో ఉన్న బౌద్ధ రాజులు ఆ యూనివర్సిటీని తిరిగి పునర్నిర్మించి అక్కడున్న బుక్స్ ను కూడా యథావిధిగా పెట్టారు. కానీ 3వసారి జరిగిన దాడిలో మనం ఎంతో అమూల్యంగా భావించే మన వారసత్వ సంపద బక్తియార్ ఖిల్జీ చేతిలో సర్వనాశనం అయిపోయింది. దీనికి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. బక్తియార్ ఖిల్జీకి ఆ సమయంలో అతి భయంకరమైన మసూచి వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి నుంచి అతన్ని రక్షించడానికి ఎంతో మంది సూఫీ సన్యాసులు ఆయన దగ్గరకు వచ్చి ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ వ్యాధి నయం అవ్వలేదు. సూఫీ సన్యాసులు అంటే నథింగ్ బట్ డాక్టర్. ఇప్పుడు డాక్టర్తో సమానం అనమాట. వాళ్ళు ఏం చేసినా సరే అతని వ్యాధి నయం కాలేదు. వాళ్ళు ఆ సమయంలో ఆయనకు ఒక సజెషన్ ఇచ్చారు. నలంద యూనివర్సిటీకి సంబంధించి ఒక వైద్యుడు రాహుల్ శ్రీభద్ర ఉన్నారు, ఆయన మీకు ట్రీట్మెంట్ చేస్తే మీకు ఎటువంటి వ్యాధి వచ్చినా నయం అవుతుంది అని చెప్పి బక్తియార్ ఖిల్జీకి సూఫీ సన్యాసులు సజెషన్ ఇచ్చారు. కానీ ఆయన ఏంటి, ఒక హిందూ చేతిలో నేను ప్రాణం పోసుకోవటమా, దానికంటే నేను సావడం నయం అని చెప్పి ఆయన ట్రీట్మెంట్ కి యాక్సెప్ట్ చేయలేదు. కానీ రాహుల్ శ్రీభద్ర ఏంటి అంటే, మన హిందువులకి భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది. అవతల వాడు శత్రువు అయినా సరే చనిపోయే మూమెంట్ లో ఉంటే బతికించడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. ఆ విధంగానే శత్రువుడైనా సరే బ్రతికించాలని చెప్పి రాహుల్ శ్రీభద్ర ఆయన పిలవకపోయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. ఆ సమయంలో ఆయనకు వచ్చిన మసూచి వ్యాధి గురించి బక్తియార్ ఖిల్జీకి చెప్పి, మీరు ఈ మూలికలు వాడితే మీ వ్యాధి నయమవుతుందని చెప్తాడు. దానికి బక్తియార్ ఖిల్జీ, మీరు ఇచ్చిన మూలికలు నేను వాడమా, మూలికలు అనేవి హిందువులకు సంబంధించినవి, ముస్లింలకు సంబంధించినవి కాదు, నేను ఈ మూలికలు వాడను, ఇలా అయినా సస్తాగని అంటాడు. దానికి రాహుల్ శ్రీభద్ర కామ్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళొస్తాడు. కానీ ఒక ఖురాన్ని తీసుకొని ఆ ఖురాన్లో ప్రతి పేజీ పైన మసూచికి సంబంధించిన వ్యాధి నయం చేసే మూలికలన్నిటినీ ఖురాన్లో ఉన్న ప్రతి పేజీ పైన పూసి బక్తియార్ ఖిల్జీకి కానుకగా ఇచ్చి రోజు ఒక 2 పేజీలు మాత్రం చదవండి, మీరు క్యూర్ అవుతారు అని చెప్తాడు. అంటే ఇచ్చింది ఖురానే కదా గిఫ్ట్ గా అనుకొని ఆయన ఆ ఖురాన్ను తీసుకొని డైలీ ఒక 2 పేజీలు చదువుతూ ఉంటాడు. అయితే చదివేటప్పుడు నాలుకని వేలుతో తడుపుకోవటం వల్ల ఇట్లా తీస్తారు కదా, అలా తడుపుకోవటం వల్ల ఆయనకి ఆ బుక్ మీద ఉన్న ఆ మూలికలకు సంబంధించిన ఆ మెడిసిన్ మొత్తం ఆయన కడుపులోకి పోయి ఆయనకు వచ్చిన మసూచి వ్యాధి అనేది నయం అవుతుంది. తర్వాత బక్తియార్ ఖిల్జీ మంత్రి వచ్చి ఆయనకి విషయం మొత్తం చెప్తాడు. అంటే రాహుల్ శ్రీభద్ర మీకు మూలికలతో కూడిన ఖురాన్ని ఇచ్చాడు, అందువల్ల మీకు నయమైంది అని చెప్తాడు. ఇది తెలుసుకున్న బక్తియార్ ఖిల్జీకి ఈ జ్ఞానం మొత్తం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ జ్ఞానం వచ్చి వీళ్ళు ప్రపంచంలోనే ఎక్కువ జ్ఞాన సంపన్నులుగా అవుతారు, వీళ్ళకి నాలెడ్జ్ రావద్దని చెప్పి ఆయన అసలు మొత్తం ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన ఆయన రీసెర్చ్ చేసి, ఓ అవునా, నలంద యూనివర్సిటీ నుంచి వస్తుందా వీళ్ళకి ఈ జ్ఞానం, ఆ యూనివర్సిటీని నాశనం చేస్తే వీళ్ళకి జ్ఞానం రాదు, ఒకవేళ ఆ యూనివర్సిటీని అలాగే ఉంచామనుకోండి ప్రపంచంలోనే గొప్ప జ్ఞాన సంపన్నులుగా భారతదేశం వాళ్ళు అయిపోతారు, హిందూ దేశం వాళ్ళు అయిపోతారు, కాబట్టి ఆ యూనివర్సిటీని సర్వనాశనం చేయాలి, నా దేశమే గొప్పగా ఉండాలి అని ఒక కుళ్ళు కుతంత్రం బుద్ధితోటి నలంద యూనివర్సిటీ పైన దాడి చేస్తాడు. 1393లో నలంద యూనివర్సిటీకి వచ్చి నలంద యూనివర్సిటీలోని యూనివర్సిటీని మొత్తం నాశనం చేశాడు. పోతే పోని, యూనివర్సిటీ పోయింది పర్లేదు, కానీ 90 లక్షల పైన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు ఉన్న ఆ గ్రంథాలయం పైన దాడి చేయడం అనేది అసలు తీరని లోటు. ప్రపంచానికే జ్ఞాన సంపదనిచ్చిన ఆ గ్రంథాలయం పేరు ధర్మగంజ్. దానిలో మొత్తం 3 ఛాంబర్స్ ఉన్నాయి, అంటే 3 అంతస్తులుగా ఆ గ్రంథాలయం ఉండేది. ఒక్కొక్క అంతస్తు పేరు రత్నసాగర్, రత్నోదతి, రత్నరంజక. ఈ 3 అంతస్తుల్లో కూడా 90 లక్షలకు పైగా గణితానికి, సైన్స్ కి, ఖగోళ శాస్త్రానికి, వైద్య విద్యకి సంబంధించిన ఎన్నో గ్రంథాలు ఉండేవి. ఆ గ్రంథాలయానికి మంట పెట్టడంతో మొత్తం ఆ గ్రంథాలయం మొత్తం 3 నెలలకు పైగా తగలబడిపోయింది. ఆ గ్రంథాలయం నుంచి వచ్చే సువాసనకి ఏదో
ఆయుర్వేద మూలికల్లోంచి వచ్చిన వాసనలాగా చుట్టుపక్కల ఎటువంటి రోగాలున్నా సరే వాళ్ళందరి రోగాలు నయమైపోయాయట. అటువంటి గొప్ప గ్రంథాలయాన్ని నాశనం చేశాడు. ప్రపంచానికే ఒకప్పుడు నాలెడ్జ్ ఇచ్చిన దేశం నాది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ మొత్తం పోయింది. ఇక ఆ గ్రంథాలయం తగలబడిన తర్వాత కొన్ని పుస్తకాలు, కొన్ని తాళపత్ర గ్రంథాలు మిగిలాయి. వాటిని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు, మేమే ప్రపంచానికి సుపీరియర్స్ అని చెప్పుకుంటున్న దేశాలు దొంగిలించుకొని పోయి అదే నాలెడ్జ్ని తిరిగి మాకిస్తూ మళ్ళీ మేమే ప్రపంచంలో గొప్ప దేశాలు అని చెప్పుకుంటున్నాయి. అటువంటి దేశాలు కూడా మన నాలెడ్జ్ని దొంగిలించుకొని పోయాయి. ఇక ఈ నలంద యూనివర్సిటీ తగలబడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆ ప్రదేశంలో ఇంకో యూనివర్సిటీ కట్టాలనే ఆలోచన మన ప్రభుత్వం చేయలేదు. కానీ 2006 సంవత్సరంలో దివంగత అబ్దుల్ కలాం గారు మొట్టమొదటిసారిగా ఆ ఆలోచన చేశారు, ఇక్కడ నలంద యూనివర్సిటీని కట్టాలని. 2010 నుంచి దానికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. అక్కడ యూనివర్సిటీని కట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో అమర్త్య సేన్ దీనికి చైర్మన్ గా ఉండి ఆ యూనివర్సిటీని ముందుకు నడిపించారు. ఇక 2014 నుంచి కూడా ఆ యూనివర్సిటీలో విద్యార్థులకి అడ్మిషన్స్ ఇవ్వడం అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు మన మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన నలంద యూనివర్సిటీని మొదలు పెట్టారు, ప్రారంభించి మళ్ళీ మన నాలెడ్జ్ని మనకి తిరిగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ మోడీ గారు. మళ్ళీ మీరు మన దేశానికి అటువంటి నలంద యూనివర్సిటీని తీసుకొచ్చి ఇస్తారని, ప్రపంచంలోనే మన దేశాన్ని నెంబర్ 1గా నిలబెడతారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్.